యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. నిశ్చయముగా అతడు మనరోగములను ధరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతడిని నిందించి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను, మన దోషములను బట్టి నలుగగొట్టబడేను. మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడేను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. చదువుకున్న వాక్య భాగం మన ఇంటిలో నెరవేరినట్లు చిన్న ప్రార్థన చేసుకుంటాం. అత్యంత కృపాకంఠం ఆకాశం తండ్రి, కృతజ్ఞతాస్థితిని చెల్లించుచున్నాం. ఈ శుక్రవారం శుభ శుక్రవార సందేశము చదువుకున్న అంశం, అతడు మనరోగములను ధరించెను, మన సమాధానాత్మ శిక్ష ఆయన మీద పడింది. మనం చేసిన పాపములన్నీ దేవుడు ఆయన మీద వేసింది. పాపం చేసింది నేనే, ప్రతి మనుష్యుడు పాపం చేసింది. మనుషులను ఆయన రక్షించాడు. ఆయనలో ఉన్న ప్రేమ, దీన ప్రేమ వర్ణంత శక్యం కానిది ప్రభు. వాక్య ప్రకారం దిగిరా ప్రభు, దర్శించే వాక్య ప్రకారం దర్శించు ప్రభు. నాతో మాట్లాడు ప్రభు, అందరితో కూడా మాట్లాడితే లేఖన సత్యమును వీడియో చేయించును, వీడియో ద్వారా వీక్షించే వారిని దర్శించే, నశించుకో వారిని రక్షించే, స్వస్థపరచమని వేడుకుంటే యేసుక్రీస్తునామం ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆరో వచనము, యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను, దేవునికి స్తోత్రం. మన సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడే. మనుషులందరి శిక్ష, మనుషులందరంటే మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని చివరి మానవుని వరకు మనుషులందరి చేసిన పాపం దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మీద వేశాడు. ఈ పాపాలన్నీ ఒక మూట కట్టి ఆయన వీటి మీద పెట్టినాయి. ఇవన్నీ మోయాలి. మరొక చోట లేఖనమే చెబుతుంది, అతనిని నిలవబెట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన నలగొట్టబడితేనే ఈనాడు మనకు ముఖ్యం. ఆగును ఆయన నలగొట్టబడ్డాడు కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, వాక్యం కొంచెం శ్రద్ధగా వినగలుగుతారని ఆశించుకుంటున్నా. పరిశుద్ధ ఆత్మ వలన ప్రకటిస్తున్నా. వచ్చేసి ఈ సందేశం వీడియో రూపంలో మీ ముందుకు వచ్చినందువలన సపోర్ట్ చేయండి.
సహాయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. విషయం ఏమంటే ఇది నేను శుక్రవారం ఎన్ని దేశాలు ఉన్నాయో ప్రతి దేశంలో క్రీస్తు సంఘం ఉంది. క్రీస్తునందున్న భక్తులు ఉపవాసం చేస్తున్నారు. నాదో ఉపాసం శుభ శుక్రవార ఉపాసనం, శుభ శుక్రవార సంగీతోపాసనం, శుభ శుక్రవార సువార్త సంగీత స్వస్థత ఇలాగున దేవుని భక్తుల్లో ఆయనను స్తుతిస్తున్నారు. ఏ శుక్రవారం ఆ యెరూషలేములో ఆ దేశ నిర్మాత యేసు ప్రభువును చిత్రహింసలు చేసి కొట్టారు, కొడాలతో కొట్టారు. ఆయన వీపు కోడా దెబ్బలకు దుండబడి రక్తమంతా ఏరులై ఆయన తలకు ముళ్ళ కిరీటమును కొట్టారు. ఆయన భుజం పైన సిల్వ మానం పెట్టి మోయించి ఆయన సిల్వమానుపై వేదనతో తండ్రిని ప్రార్థిస్తూ, తండ్రి మీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, ఇది తప్పు క్షమించుము అని ప్రార్థించి క్షమాగుణం గల పరిపూర్ణుడైన యేసయ్య నీ తప్పును నా తప్పును తన భుజాన్ని వేసుకున్నాడు. పాపం చేసింది నువ్వు నేను, లోకంలో ప్రతి మానవుడు అతని జన్మే పాపం. ఆయన బతికే ఒక కర్మ అన్నిటినీ కడిగి వేసేందుకు ఆయన సిలువ మాన్నిపైకి ఎక్కాడు. కాబట్టి ఈనాడు నువ్వు ప్రార్థనలో నలగాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ శుభ శుక్రవారం మనకు గొప్ప వరం, దేవుడి వరం. శుక్రవారంలో మనము మన మనస్సును ప్రార్థనపై వాక్యంపై కేంద్రీకరించాలి. లోకం తట్టు వెళ్ళకూడదు, శరీరం చెప్పినట్టు ముందుకు వెళ్ళకూడదు. దేవుడేం చెప్పాడో ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలి. మన సమాధానాత్మకమైన శిక్ష ఆయన మీద పడినప్పుడు ఆయన అక్కడేం చెప్పాడో ఆ మార్గంలోకి వెళ్ళాలి. యేసు ప్రభు నేనే మార్గమును అన్నాడు. కాబట్టి ఆ మార్గము ఏ మార్గము? ఎర్ర సముద్రపు అరణ్య మార్గం. అది ఇరుకు మార్గం, అది సంకుచితమైనది. ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడు అని కూడా యేసయ్య అన్నాడు. కాబట్టి ఆ మార్గం ఎంత గొప్పదో, ఆ మార్గం గుండా వెళ్ళితే మనకు దొరికే ఫలాలు పరలోకంలో మనము అనుభవింపబోవు బహుమానాలు, మనం పొందే జీతం, మనం పొందే పద్ధతి గొప్ప గొప్ప జీతం. కాబట్టి ప్రేమైన వారులారా ఆయన చెప్పినట్లు చేయడం,
చంపేశారా? లోకంలో ఈ ఐశ్వర్యమును, అందమును, ఆస్తులను ప్రేమించే క్రైస్తవులు కొంతమంది ఉన్నారని, వారు జ్ఞానము పొందాలని దేవుడు చెప్తున్నాడు. నా జనులు జ్ఞానం లేకయే నశించిపోతున్నారు అంటున్నా అని ఆయన నుండి ఆవేదన వ్యక్తం చేస్తాను. జ్ఞానం పొందురా, జ్ఞానం పొందు, ఎన్నాళ్ళు మీరు జ్ఞానం పొందకుండా ప్రభు చింతిస్తున్నాడు. ఆయన చింత ఏంటంటే నీ జ్ఞానం పొందాలి, నువ్వు పరిపూర్ణుడు కావాలి, నీ పరిపూర్ణతతో దేవుని స్థుతించాలి, పరలోకం సుఖించుకోవాలి, దేవునికి వారసుడివి కావాలి అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చిన మార్గం. ఆ మార్గం నన్ను అర్థం, అదే సత్యం. వాక్యం వారు